అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. మంచి మాట. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అంటే ఏంటో తెలుసుకుందాం. కర్మలు చేయటందే నీకు అధికారము, ఫలితాన్ని ఎప్పుడు కూడా మనం కోరుకోకూడదు. కర్మణా ఫలహేతవః అని అన్నారు. ఇది భగవద్గీత సారమే కాదు, చెప్పిన భగవాను జీవిత సారం కూడా ఇదే. దేవకి వసుదేవులకు జన్మించినా కూడా తల్లిదండ్రుల వాత్సల్యాన్ని కోరుకోలేదు. నందగోకులంలో వెన్న దొంగిలించిన తన కోసం కాకుండా స్నేహితులకు కూతులకు పెట్టేవాడు. కంసుని చంపిన రాజ్యాధికారాన్ని కోరలేదు, ఉగ్రసేనునికే కట్టబెట్టాడు. జరాసంధుని చంపిన రాజ్యాన్ని అతడి కుమారుడు సహదేవునికే అప్పగించాడు. శిశుపాల్ని వధించిన అతని కుమారుడు దుష్టకేతువుకే రాజ్యాన్ని అప్పగించాడు. నరకుని చంపిన అతని కుమారుడు భగవదత్తునే రాజుని చేశాడు. పౌండ్రక వాసుదేవుని చంపి అతని కుమారుడినే రాజ్యాభిషిక్తుని చేశాడు. దుర్మార్గుడైన దుర్యోధనుడు సాయం కోరితే తన సైన్యాన్ని మొత్తం త్యాగం చేశాడు. నాకేమిస్తావు అని కూడా అడగలేదు. పాండవులకు ఎంత మేలు చేసినా, యుద్ధంలో ఎంత సహాయపడినా తానేమి ఫలితాన్ని కోరుకోలేదు. రాజ్యంలో వాటా కూడా కోరుకోలేదు. రథాన్ని తోలే పని అప్పగించిన పని శ్రద్ధగా సక్రమంగా నిర్వర్తించాడే గాని ఏ ఫలితాన్ని ఆశించలేదు. ఇంత చిన్న పని అని కూడా అనలేదు. ఆయన ఏ పని చేసినా ఆ పనిని సక్రమంగా నిర్వర్తించడే గాని కర్మఫలంపై ఏమాత్రం ఆసక్తి లేదు, దేన్ని కోరలేదు. మరి మనం మాత్రం ఏ ఫలితము లేకుండా ఎందుకు కర్మలు చేయాలి అని అంటాం. సూర్యుడు వెలుగునిచ్చి నీ నుండి ఏం కోరుతున్నాడు? ఏమి కోరట్లేదు కదా. వాయుదేవుడు గాలినిచ్చి నీ ప్రాణాన్ని నిలబెడుతూ ఏం కోరుతున్నాడు? నదులు నీటినిచ్చి దప్పిక తీర్చి నీ నుండి ఏం కోరుతున్నాయి? భూమి నీకు ఆధారంగా ఉండి పంటలనిచ్చి ఏమి కోరుతుంది? చెట్లు ఫలాలను పుష్పాలను నీడను ఇచ్చి ఏం కోరుతున్నాయి? చంద్రుడు చల్లదనాన్నిచ్చి ఏం కోరుతున్నాడు? మన సమస్త ఇంద్రియాలకు శక్తినిచ్చి పరమాత్మ ఏం కోరుతున్నాడు? కొందరు మేము ఇంత ఉన్నత విద్యావంతులము, ఇంత చిన్న పనులు చేయాలా, ఈ చిన్నపిల్లలకు బోధించాలా అని సంశయిస్తూ ఉంటారు. అలాంటి ఆలోచనని మనసులోనికి రానివ్వక అప్పచెప్పిన కార్యాన్ని చేయాలి. అదే భగవంతుని ఆజ్ఞ. మనము వారి ఆదేశాన్ని పాటించాలి, అంతే. అదే మన ధర్మం. అందుకే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఈ భగవద్వాక్యాన్ని పాటించడానికి వీలైనంత కృషి చేద్దాం మనందరం. జై శ్రీమన్నారాయణ.